నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. చేతకానప్పుడు, చేయలేనప్పుడు ఈ వాగ్దానాలు ఎందుకు చేశారని చెప్పేసి శ్యామల కామెంట్ చేసింది. అంటే అంజీ గారు, మీరు నేను శ్యామల గారి గురించి కూడా మాట్లాడుకొని ఆవిడ కామెంట్స్ మీద కూడా స్పందించాల్సిన పరిస్థితి వచ్చింది అంటే రాజకీయాలు ఎంత దిగజారిపోయినాయి అంటానికి ఇదే నిదర్శనం అంజీ గారు. ఎందుకంటే అంటే ఇప్పుడు రాజకీయ అనుభవం ఆవిడకంటూ ఒక ఉండి, హోదా ఉంది కదా, పార్టీ పరంగా ఒక హోదా ఉంది కాబట్టి. అదే నేను అంటున్నాను. ఆ, ఆ హోదా ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క విఘ్నత, ఆ హోదా ఉంది కాబట్టి ఆవిడ గురించి మనం మాట్లాడాల్సి రావటం అనేటువంటిది ఏంటంటే మనకు పట్టినటువంటి దురదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు రాజకీయాల్లో ఒక పార్టీలో ఉండి నలిగి రాజకీయంలో బాగా కాస్త కూస్తో నాలెడ్జ్ సంపాదించిన తరువాత మాట్లాడితే బాగుంటుంది. కానీ నేనేదో ఆవిడ మాట్లాడినటువంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో చూస్తున్నాను. ప్రజలు ఎప్పుడెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని తెచ్చుకొని మళ్ళీ అధికారంలోకి, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలోకి మళ్ళీ ఎప్పుడు తీసుకెళ్దామని ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. ఆ, పవన్ కళ్యాణ్ గారేమో సీజ్ ద షిప్ అనేటువంటి పనిలో బిజీగా ఉన్నారంట, మిగతా పనులేమో ఆయన పట్టించుకోవట్లేదట. ఇలాంటి అజ్ఞానంతో కూడినటువంటి మాటలు మాట్లాడేటువంటి ఇలాంటి అధికార ప్రతినిధులను పెట్టుకోవటం అనేటువంటి దాంట్లోనే వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క విఘ్నత అనేటువంటిది మనకు అర్థమవుతుందండి గారు. ఎందుకంటే నలుగురు అధికార ప్రతినిధులను ప్రకటించిన తరువాత ఆ రోజునే అర్థమైంది. ఎందుకంటే సామెత చెప్తారు చూస్తారా, కాపురం చేసే లక్షణం కాలు దక్కిన రోజునే తెలుస్తుంది అన్నట్టుగా ఈ నలుగురు అధికార ప్రతినిధుల్లో ముగ్గురు వాళ్ళ చరిత్ర కనుక తీసుకుంటే భూమన కరుణాకర్ రెడ్డి ఒకడు. అతను అమావాస్యకో పౌర్ణానికో ఎప్పుడో ఒకసారి మాత్రమే కనిపిస్తాడు, మాట్లాడతాడు. ఇంపార్టెంట్ టాపిక్ ఎప్పుడు ఉన్నప్పుడు ఎప్పుడు ఆయన కనిపించడు. తర్వాత జూపూడి ప్రభాకర్ రావు అనేటువంటి వ్యక్తి, ఆయన కూడా లిమిటెడ్ గా కొన్ని టాపిక్స్ వచ్చినప్పుడు వాళ్ళ కులానికి సంబంధించో ఇంకో దానికి సంబంధించినటువంటి వ్యవహారాలకు మాత్రమే బయటకు వచ్చి మాట్లాడుతుంటాడు. ఇక దానాదీనా మిగిలిన ఇద్దరు ఎవరంటే ఫైర్ బ్రాండ్లుగా పేరు పొందినటువంటి ఒక రోజా, నిన్నగాక మొన్న వచ్చి ఎలక్షన్ ముందు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక 40-50 సీట్లు పోయేటట్టుగా చేసినటువంటి శ్యామల. ఒక రాజకీయ విశ్లేషకుడిగా నాకున్నటువంటి పరిజ్ఞానంతో చెప్తున్నాను అంజి గారు, మిగతా వాళ్ళందరూ ఆ పార్టీకి ఎంతైతే డ్యామేజ్ చేశారో, ఒక నెల రోజుల ముందు వచ్చినటువంటి శ్యామల చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద చేసినటువంటి ముసలి తోడేలు గుంటనక్క అనేటువంటి ఏదైతే కామెంట్ ఉందో, న్యూట్రల్ ఓటర్స్ ను కూడా ఆ పార్టీకి దూరం చేసింది. ఎందుకంటే నోరుంది కదా అని మాట్లాడేటప్పుడు అవతల ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి, చంద్రబాబు నాయుడు గారి విషయం కనుక తీసుకుంటే భారతదేశ వ్యాప్తంగా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు ఒక దశ దిశ చూపించినటువంటి ఒక దార్శనికుడిగా ఆయనకున్నటువంటి పేరు భారతదేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచవ్యాప్తంగా తెలుసు. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేటువంటి ఒంటి మీద స్పృహ లేకుండా మాట్లాడినటువంటి మాటను చూసి న్యూట్రల్ ఓటర్స్ అనేటువంటి వాళ్ళు వీళ్ళని అసహించుకొని ఆ 10% ఎవరైతే ఆయన దగ్గర నుంచి ఇటు పక్కకు మారారో వాళ్ళందరూ కూడా వాళ్ళేనండి. వాళ్ళు మారటంలో ఈ శ్యామల యొక్క భూమిక, తను చేసినటువంటి కామెంట్స్ ప్రధాన భూమికను పోషించింది. అది గుర్తించకుండా విఘ్నులైనటువంటి వాళ్ళు దాంట్లో కూడా ఆ పార్టీలో కూడా ఉన్నారు, వైఎస్ఆర్సీపీలో. వాళ్ళు కూడా చాలా మంది చాలా సార్లు చెప్పారట. చూడండి ఇప్పుడు ఇంతెందుకండి, శ్రీరెడ్డిని శ్యామల్ని పక్క పక్కన పెట్టి మనం ఆలోచిద్దామండి. వీళ్ళిద్దరిలో అధికార ప్రతినిధి అయ్యేటువంటి అర్హత ఎవరికి చెప్పండి. ఉమ్, శ్రీరెడ్డి ఎలాంటి టైంలో అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని బేషరతుగా వెనకేసుకొచ్చి ఎన్ని రకాల ట్రోల్స్ గురైనా మొదటి నుంచి ఉన్న ఆవిడని పక్కన పెట్టేస్తే, అసలు ఆవిడ మా మనిషే కాదని పక్కన పెట్టి శ్యామల్ని ఆల్ ఆఫ్ సడన్ తీసుకొచ్చి ఇంత పెద్ద పదవి ఇచ్చేటప్పటికి ఏంటంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళకి చాలా మందికి నచ్చలేదు. అది బహిరంగంగా చాలా మంది చెప్పారు, ఇంటర్నల్ గా అందరూ మాట్లాడుకున్నటువంటి విషయం. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద అవాకులు చవాకులు పేలేటట్టుగా మాట్లాడించడం అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా బుద్ధి రాలేదు, ఆయన తనదైనటువంటి పాత పందాలోనే వెళ్తున్నాడు. ఇంత దారుణంగా పార్టీ దెబ్బతిన్న తర్వాత కూడా తను సమీక్షించుకునేటువంటి ఆలోచన ఆయనకి ఎక్కడికి కనపడట్లేదు అనేటువంటిది వీరి యొక్క నియామకం ద్వారా మనకు తెలిసింది. తర్వాత ఏంటంటే ఆ నియమించిన తర్వాత వాళ్ళకున్న బుద్ధులు, వాళ్ళకున్న అలవాట్ల ప్రకారంగానే వాళ్ళ యొక్క ప్రవర్తన తీరు ఉంటుంది. రోజా గారు ఉన్నారు, ఆవిడ బయటకు వచ్చి మొన్న ఏం మాట్లాడుతున్నారో మనం చూసాం, ఎంతగా రెచ్చిపోతున్నారో మనం చూసాం. కొన్నాళ్ళు స్థిమితంగా ఉన్నా,
ఇవాళ ఖచ్చితంగా చెప్పాలంటే గట్టిగా మాట్లాడుతున్నటువంటిది ఒక రోజా మాత్రమే ఆ పార్టీలో. మిగతా వాళ్ళందరూ వచ్చి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారే గాని ఇవాళ ఏదైతే ఉన్నాడో పేరు నాని గారి పరిస్థితి చూస్తున్నాం, ఆయనకి మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. ఇక మిగతా నానులు కొడాలి నాని, వల్లభనేని వంశీ ఎటు పోయారో కూడా తెలియట్లేదు. ఇక ఉన్నది అంబటి రాంబాబు ఒకడు, రోజా ఒకడు. వీళ్ళిద్దరే ఇప్పుడు ఆ పార్టీకి గతయ్యారు. వీళ్ళిద్దరు ఎంతకాలం మోస్తారండి? వాళ్ళకి తోడు ఇప్పుడు ఈ శ్యామల అనే ఆవిడ వచ్చేటప్పటికి ఏంటంటే వీళ్ళందరూ కూడా ట్రోలింగ్ మెటీరియల్స్ అవుతున్నారు అంజి గారు. మీమర్స్ కి మనం వీళ్ళు ఇలా మాట్లాడగానే సోషల్ మీడియా అంతా ట్రోలింగ్ ఎలా నడుస్తోంది, ఎలాంటి వాళ్ళ మీద జోక్స్ పేలుతున్నాయి అనేటువంటి చూస్తాం. కాబట్టి విషయాన్ని విషయంగా మాట్లాడేటువంటి అర్హత, ఆ సామర్థ్యం లేనటువంటి వాళ్ళని అధికార ప్రతినిధులుగా పెట్టి వాళ్ళేదో యాంకర్లను, సినిమా యాక్టర్లను తీసుకొస్తే ఏంటంటే ఆ పార్టీ గ్రాఫ్ ఇంకా ఇంకా పడిపోవటం తప్పితే వేరే ఇదేం లేదు. ఇవాళ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది ఏమని, పథకాలు ఎప్పుడు ఇస్తారు అని. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అమ్మఒడి అనేటువంటిది ఎన్ని నెలల తర్వాత ఇచ్చారంజి గారు? అదే 1 ఇయర్ 2019 జూన్లో ఆయన వస్తే 1 ఇయర్ కదండి, మళ్ళీ 2020 జూన్లో ఆయన ఇచ్చాడు. అదే 1 ఇయర్. అంటే దాదాపు ఒక సంవత్సరం రోజులు టైం తీసుకున్నారు. ఇప్పుడు నిన్న తీసుకున్నటువంటి క్యాబినెట్ లో ఏం డెసిషన్ తీసుకున్నారండి? ఖచ్చితంగా వచ్చే విద్యా సంవత్సరానికి అమ్మ ఒడి పథకం మేము ఇస్తాము అంటున్నారు. వాళ్ళకి వీళ్ళకి తేడా ఏమని చెప్పండి? నవరత్నాల్లో కూడా మొత్తం అన్ని కూడా అమలు చేయడానికి ఆయన సంవత్సరం రోజులు టైం తీసుకున్నాడు. గురిగింజలాగా వాళ్ళ కింద ఉన్నటువంటి నలుపు తెలుసుకోకుండా వీళ్ళు సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకుండా మాట్లాడితే ఇలాగే ఉంటుందండి. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంజి గారు, ప్రజలు అనేటువంటి వారు ఓటర్ అనేటువంటిది డే టు టైంతో సహా గుర్తుపెట్టుకుంటున్నారు. గతంలో మనం ఏమనేవాళ్ళం అంటే పబ్లిక్ మెమరీ ఈజ్ వెరీ షార్ట్, వీళ్ళేదో మామూలుగా మర్చిపోతారు 4 రోజుల తర్వాత అనేటువంటిది అనుకునేవాళ్ళం. కానీ ఇవాళ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎప్పటిప్పటి వీడియోస్ అన్ని తీసుకొచ్చి వాళ్ళు ట్రెండింగ్ చేయడం ద్వారా గతంలో వీళ్ళు ఏం మాట్లాడారు, గతంలో వీళ్ళు ఎలా అమలు చేశారు, ఏ డేట్ని అమలు చేశారు అనేటువంటిది కూడా ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో ఉన్నప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడితే మీరేం చేశారు అనేటువంటి మాట వచ్చేటువంటి అవకాశం ఉంది. రాష్ట్రం ఇంత అప్పుల్లో ఉన్నా, ఇంత దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నా 1వ తారీఖు నాడు జీతాలు ఇస్తూ, 1వ తారీఖు నాడు పెన్షన్లు ఇస్తూ, కొన్ని పథకాలైనటువంటివన్నీ కూడా అమలు చేస్తూ, ఉచిత గ్యాస్ లాంటిది మొదలు పెట్టిన తర్వాత ఇంకా చేయలేదు అంటే ఏంటంటే వాళ్ళ అజ్ఞానాన్ని చాటుకోవటమే. నిజమే, ఒక సంవత్సరం రోజుల తర్వాత కూడా ఇంప్లిమెంట్ చేయలేదనుకోండి, అప్పుడు మీరు విమర్శిస్తే ప్రజలు కొంత విశ్వసిస్తారు. కానీ ఏమీ లేకుండా మొదటి నెల నుంచే వెంటబడితే ఏంటంటే మీరేమో అప్పులు పాలు చేసినటువంటి రాష్ట్రాన్ని అనేది గాడి పెట్టి అమరావతిని, పోలవరం అని తాపత్రయపడుతుంటే మీరేంటి ఇది అనేటువంటి భావన ప్రజల్లో వచ్చేటువంటి అవకాశం ఉంది. అది ఆ పార్టీకే డ్యామేజ్ చేసేటువంటి అవకాశం ఉందండి.